రాఘవ ప్రాజెక్ట్స్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ప్రీమియం కన్స్ట్రక్షన్ కంపెనీ. వీళ్ళు ఇప్పటికే హైదరాబాద్లో బోల్డ్ అన్ని సూపర్ లగ్జరీ మంచి ప్రీమియం ప్రాజెక్ట్స్ అన్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు. వీరి ద్వారానే నియోపోలిస్ సమీపంలో హైదరాబాద్లోనే అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ ప్రాజెక్టు సంబంధించి ఒక ఇనిషియేషన్ స్టార్ట్ అయింది. లింక్ బై రాఘవ పేరుతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ స్కైలైన్ కల్చర్ను మరింత ముందుకు తీసుకెళ్లబోతోంది. ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తే ఈ ప్రాజెక్ట్లో మొత్తం 4 ఐకానిక్ టవర్స్ రాబోతున్నాయి. ప్రతి టవర్ కూడా S+67 ఫ్లోర్స్గా ఉంటుంది. ఎత్తు సుమారుగా 243 మీటర్లుగా అంచనా వేస్తున్నారు. ఇది హైదరాబాద్లోనే అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ టవర్గా నిలుస్తుంది. మొత్తం 9.4 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో సుమారుగా 2344 రెసిడెన్షియల్ యూనిట్స్ ప్రతిపాదించారు. అంటే 1 ఎకరానికి దాదాపుగా 249 ఫ్లాట్స్ రాబోతున్నాయి. రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంత భారీ స్థాయి వర్టికల్ డెవలప్మెంట్ నగరానికి కొత్త ల్యాండ్మార్క్గా అంచనా వేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇలాంటి ప్రాజెక్ట్స్లో లివబిలిటీ, ఓపెన్ స్పేస్, ఇంకా ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. కోకాపేట్లోని MGIT కాలేజ్ ఎదురుగా ఉన్న ఫ్రంట్ లైన్ 7 ప్రాజెక్ట్ పక్కనే ఈ ప్రపోజ్డ్ టవర్ ఉండడంతో నియోపోలిస్ స్కైలైన్ను పూర్తిగా డామినేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే IT కారిడార్గా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ యొక్క తదుపరి వర్టికల్ లగ్జరీ కారిడార్గా మరింత బలపడనుంది. రానున్న రోజుల్లో తుది అనుమతులు, డిజైన్ వివరాలు వెల్లడయ్యాక హైట్ పరంగా ఇది ల్యాండ్మార్క్గా మారుతుందా లేక అధిక డెన్సిటీ వల్ల లివబిలిటీపై ప్రభావం చూపుతుందా అన్నది ఆసక్తికరంగా మారనుంది. ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.